మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిందా ఏంటి, సుదీర్ఘంగా ఉండబోతుందా ఈ విచారణ? ఎందుకంటే నిన్న బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళ విచారణ కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది. సో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కూడా వాళ్ళ కేటీఆర్ కి ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్ని గంటల పాటు ఈ విచారణ ఉండబోతోంది? ఖచ్చితంగా సాయంత్రం వరకు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ఉండబోతుంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ని సాయంత్రం 6 గంటల వరకు విచారించారు, బిఎల్ఎన్ రెడ్డిని రాత్రి 7 గంటల వరకు, దాదాపు 8 గంటల పాటు అతన్ని ఈడీ విచారించింది. సో మాజీ మంత్రి కేటీఆర్ని కూడా దాదాపు సాయంత్రం వరకు ఈ కేసులో విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్, ఆమె నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన బృందం, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీతో పాటుగా ఐపీఎస్ ఆఫీసర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్న రితిరాజ్ ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తున్నారు. ఒక 30 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చనర్ కూడా ఇప్పటికే రెడీ చేశారు. అది మాజీ మంత్రి కేటీఆర్కి ఇచ్చారు. ఇప్పుడు నిన్న అరవింద్ కుమార్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కూడా కేటీఆర్కి చూపెడతారు. కేటీఆర్ చెప్పిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో అనేక ప్రశ్నల్ని మాజీ మంత్రి కేటీఆర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5 అలిగేషన్స్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ హైకోర్టులో దాదాపు 5 ప్రశ్నలు, అక్కడే 5 అలిగేషన్స్ అతని పైన ఉన్నాయని చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా స్టేట్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అమౌంట్ని ఒక విదేశీ కంపెనీకి ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బులు చెల్లించారు. దీని వెనకాల హెచ్ఎండిఏ తన పరిధి దాటి వ్యవహరించింది. నిన్న అరవింద్ కుమార్ కూడా చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అరవింద్ కుమార్ మంత్రి ఆదేశాల మేరకే తాను ఏదైతే ఆదేశాలు ఇచ్చానో అది కంప్లీట్గా హెచ్ఎండిఏ కాంపిటెంట్ అథారిటీగా ఉన్న, హెచ్ఎండిఏ బోర్డు చైర్మన్గా ఉన్న, అప్పటి ఎంఏడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకే తాము చేశామనే విషయాన్ని చెప్పారు. కాబట్టి సో అరవింద్ కుమార్ స్టేట్మెంటు, దానకిషోర్ కంప్లైంట్, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు కేటీఆర్ విచారిస్తారు. కేటీఆర్ పైన ఉన్న 5 మెయిన్ అలిగేషన్స్ అంతా కూడా ఈ ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బుల్ని స్టేట్ ఖజానా నుంచి ఒక ఫారెన్ కంపెనీకి డబ్బుల్ని పంపడం, దాంతోపాటు క్యాబినెట్ అప్రూవల్, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా చేయడం, అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కావచ్చు, లేదంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండానే డబ్బుల చెల్లింపు జరిగింది. దాంతోపాటు సీజన్ 9లో ఒక ఏదైతే రేస్ కంపెనీ పెట్టుబడులు పెట్టిందో 10లో వెనక్కి పోయేసరికి డైరెక్ట్గా ప్రభుత్వాన్నే డైరెక్ట్గా దాంట్లో పార్టీని చేయడం, ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా 9 సీజన్లో జరిగిన ట్రైపార్టీ అగ్రిమెంట్ 10 సీజన్కి వచ్చేసరికి లేకపోవడం, ఇలాంటి అగ్రిమెంట్ లేకుండానే డబ్బుల్ని హెచ్ఎండిఏ బోర్డు నుంచి అటు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓకి పంపడం, దాని ద్వారా ఆర్బీఐ కూడా పెనాల్టీ వేయడం, దాదాపు 55 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అనే విషయం చెప్తున్నారు. కాబట్టి సో ఈ 5 ప్రధానమైన ఎలిగేషన్స్ పైన మాజీ మంత్రి కేటీఆర్ని విచారించబోతున్నారు. దీంట్లో అనేక క్విట్ ప్రోకో జరిగింది. ఈ డబ్బుల్ని ఆ రేస్ కంపెనీ పెట్టడం వెనకాల ఒక క్విట్ ప్రోకో జరిగింది. ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా పెద్ద ఎత్తున ఈ అగ్రిమెంట్లకు ముందే డబ్బులు వచ్చాయని చెప్పే ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయో వీటన్నింటిపైన కూడా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సైనింగ్ అథారిటీగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి సో ఈ అనేక అంశాల మీద కేటీఆర్ని విచారణ చేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ మొత్తం ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన ఒప్పందాలు, ఈ వ్యవహారం ఏదైతే జరిగిందో దీంతో పాటుగా ఈ ఎలక్టోరల్ బాండ్ వ్యవహారం కావచ్చు, ఫైనాన్షియల్ లబ్ధి, ఎందుకంటే హైకోర్టు కూడా ఈ కేసులో ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయింది. ఈ కేసులో ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయిన నేపథ్యం ఉంది. కాబట్టి సో అంతిమ లబ్ధిదారు ఎవడు, ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఎవరు అనేది తేలాలంటే ఖచ్చితంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటూ కేటీఆర్ పైన స్టే కూడా ఎత్తేసిన నేపథ్యంలో ఈరోజు ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినంత కూడా ఎవరు ఈ ఎంటైర్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు, దీని వెనకాల క్విట్ ప్రోకో జరిగిందా లేదా, డబ్బులు ఎవరికి ముట్టాయి, ప్రైవేటు వ్యక్తులు, థర్డ్ పార్టీ ఎక్కడైనా బెనిఫిషరీ పొందిందా, దీని వెనకాల జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాబట్టి దాంట్లో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరగబోతుంది. ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది. దాదాపు ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ విజయ్.